ఉండిపోవ నువ్విలా రెండు కళ్ళ లోపల, గుండె చాటులో ఇలా తీపి ఉప్పనే కల, నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై. ఆలుతో ఇలా 2-in-1 రెసిపీని ట్రై చేసినప్పుడు ఎవరికైనా ఇలాగే ఉండిపోవ నువ్విలా అని అనాలనిపిస్తుంది. నేనైతే ఆలు ఫ్రై చేసినప్పుడల్లా తప్పకుండా ఈ పరాటాలని కూడా చేస్తాను. ఆలు ఫ్రై మిగిలిపోయినప్పుడు కూడా ఈ విధంగా పరాటాలని తయారు చేయవచ్చు. ముందుగా ఈ విధంగా ఆలుని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోకి జీలకర్రని, ఆవాలని, సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిపాయలని కూడా వేసి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూతను పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి 2 స్పూన్ల కారంని, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి కొబ్బరి పొడిని, ధనియాల పొడిని, కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరను చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీతోనే మనం పరాటాని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోంచి మనకు కావాల్సినంత కర్రీని మరొక బౌల్లోకి వేసుకోవాలి. మిగతా కర్రీని రైస్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కర్రీని స్పూన్తో బాగా స్మాష్ చేసుకోవాలి. మొత్తం ఎక్కడ ముక్కలు తగలకుండా ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. కర్రీని రెడీ చేసుకునేటప్పుడే గోధుమ పిండిలోకి కొద్దిగా సాల్ట్ని, ఆయిల్ని వేసుకొని ఈ విధంగా మెత్తగా చపాతీ పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులోంచి పరాటాల కోసం కావాల్సినంత పిండిని బాల్స్లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలోకి ముందుగా మనం రెడీ చేసుకున్న ఆలు మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని మొత్తం ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత పొడి పిండిని చల్లుకుంటూ ఈ పరాటాలని వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి. మధ్యలో ఉంచిన ఆలు స్టఫింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా చపాతీలా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పరాటాలని వేసి 2 వైపులా ఆయిల్ని అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా గంటల తరబడి కూడా చాలా మెత్తగా ఉండే ఆలు పరాటాలు రెడీ అయిపోతాయి. ఈ పరాటాలోకి కాంబినేషన్గా పెరుగుని, ఆవకాయ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఆలు పరాటాలని ఈ విధంగానే చేస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.